కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. స్వామివారు కలువాయి మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నిటిల్లో పర్యటించే రోజుల్లో కుల్లూరు రాజుపాడానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామితో ఎక్కువగా ఉండేవారు. అనంతసాగరానికి చెందిన స్వామి భక్తురాలు చల్లా సుబ్బమ్మ మేనల్లుడు వల్లూరు వెంకట్రామరెడ్డి కూడా తాను చిన్నప్పుడు తన మేనత్తతో స్వామి దగ్గరికి వెళ్ళి వస్తుండేవాడని, పెన్నబద్వేల తిప్ప మీద భజనలు జరుగుతుండేవి. స్వామివారు శివలింగ ప్రతిష్ఠ చేసింది కూడా తాను వాళ్ళ మేనత్త ద్వారా విన్నానని చెప్తూ, ఈ జయరామరాజు స్వామివారు ఒకరోజు పెన్నా నదిలో మునిగినప్పుడు జయరామరాజు పైకి వచ్చేప్పటికి స్వామివారు ఎక్కడా కనిపించలేదని, స్వామి నీళ్ళల్లో కానీ మునిగిపోయాడా అని చుట్టుపక్కల వెతుక్కొని ఇంటికి వచ్చేస్తే స్వామివారు అక్కడ వచ్చున్నారని ఒక సంఘటన ఈయన తను విన్నది మనకు చెప్పారు. దానికి అది ఎలా జరిగింది అనే దానికి వివరణగా కుల్లూరు రాజుపాడానికి చెందిన బొప్పరాజు వెంకట సుబ్బయ్య అనే ఆయన ద్వారా మనకి ఆ సంఘటన పూర్తి వివరాలు మనకి తెలియవచ్చాయి. వెంకట సుబ్బయ్య వాళ్ళు ఈ జయరామరాజు వాళ్ళకి గుడ్డలు ఉతికేవాళ్ళంట. స్వామివారు అక్కడ ఉంటున్నప్పుడు స్వామి గుడ్డలు, జయరామరాజు వాళ్ళ గుడ్డలు అందరికీ వాళ్ళు తీసుకెళ్లి ఉతికి తీసుకొచ్చేవారు. ఆ విధంగా ఈయన చిన్న వయసులో స్వామివారి గుడ్డలు ఉతికి తెచ్చి స్వామి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసినప్పుడు స్వామి ఈయనకి వేలుముద్రల కాగితము ఒక దారము ఇచ్చేవారిని, దారం మెళ్ళో వేసుకునేవాడిని, వేలుముద్రల కాగితం తీసుకెళ్లి ఇంటి దగ్గర తలుపు కంటించుకునేవాడిని అని చెప్పారు. ఒకరోజు అట్లా ఈయన గుడ్డలు ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంగళాయన స్వామికి క్షవరం చేసి, తిరుపాలయ్య ఆయన పేరు, క్షవరం చేసి డబ్బులు ఇస్తారేమో అని ఎదురు చూస్తూ కూర్చున్నారంట. జయరామయ్య చాకలాయనేమో వెళ్ళిపోయాడు, మంగళాయన అక్కడే ఉన్నాడు, ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించయ్యా అని స్వామివారు చెప్పారంట. ఈయన పేరు బొప్పరాజు వెంకట సుబ్బయ్య. ఈయన వయస్సు వచ్చి 68 సంవత్సరాలు. కుల్లూరు రాజుపాళెం అని ఉంది. వెంకయ్య స్వామి అక్కడ, అది మన పెన్నా నదికి అవతల వైపు, అక్కడ చాలా రోజులు ఉన్నారు ఆయన. ఆ సమయంలో అక్కడ ఒక తిప్పు ఉంది, పెన్నబద్వేలు తిప్పు అని. రాజుపాలెం దగ్గర ఉన్నప్పుడు ఈయన అక్కడ చూశాడు. చూసిన తర్వాత అప్పుడు ఆయన చిన్నవాడు. ఆకాశంలో సాయంకాలం అయితే నక్షత్రాలు ఒకటెంబటి ఒకటి ఎలా కనిపిస్తుందో, భూమి మీద ఇసుక రేణువులు ఎట్లా లెక్క పెట్టలేమో, అట్లాగే స్వామివారి దివ్యలీలలు కూడా లెక్క పెట్టేటట్టుగా లేవు. అనేకం, అనంతం, అవ్యయం అయినటువంటి స్వామి కరుణాకు మనం పరవశిస్తూ నమస్కరిస్తూ, ఇప్పుడు వెంకట సుబ్బయ్య తనదైన శైలిలో చెప్తారు. ఆయన తనకు తెలిసిన విషయాలను చెప్తాడు, మనం వింటాం. చిన్నప్పటి నుంచి నీకు స్వామి గురించి ఏం తెలుసో చెప్పు. నేను చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు వచ్చేప్పుడు ఆయన గుడ్లు మాత్రం ఉతుకుతున్నా. నేను సాకులు ఉన్నాయి. సొంతూరు కుల్లూరు దగ్గర రాజుపాలెం. కుల్లూరు రాజుపాలెం. మీ అమ్మ పేరు అచ్చమ్మ. అచ్చమ్మ. ఆమె అక్కడ ఉంటే చమర్తి జయరామయ్య కదా, జయరామరాజు అని జయరామయ్య అనేది. జయరామయ్య వాళ్ళ గుడ్లు ఉతికేవాళ్ళు. ఆ జయరామయ్యకి ఒక దొడ్డు ఉండేది. ఆ దొడ్డులో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో స్వామి ఉండేవాడు. ఆ స్వామి కాడికి మీరు కూడా పోయారు. అట్లా చెప్తే గొడవ చేస్తా ఉన్నా. అక్కడ నుంచి గుడ్లు ఉతక్కొచ్చాడు పెడతా ఉన్నాను. తడికి మీద వేస్తా ఉన్నా. ఆ తడికి మీద వేస్తా వచ్చాను. ఆయన కాయకు వస్తే ఒక కాయకు ఒక దారం ఇస్తా వచ్చిండు నాకు. అది ఎత్తుకుని వెళ్తా ఉన్నా. ఏం చేసినారా? పిల్ల చాటాలు తలుపు గడిపించుకునేది. పిల్ల చాటాలు కదా, తలుపు గడిపించుకునేది. ఆ దారం మెల్ల వేసుకునేది. అట్లా చేస్తారు. ఒకప్పుడు ఏమంటే మంగళ తిరుపతి వచ్చింది వాడికి. మంగళ ఆయన స్వామికి గడ్డం చేసిండు. గడ్డం చేస్తే ఆయన మాత్రం పోల. నేను నా పైన నేను గుడ్లు చెల్లిపోయాను. ఆయన మాత్రం కుమ్మ కూర్చోడు. జయరామయ్య ఆయన మంగళాయ సాకలాయ వెళ్ళిపోయాడు, మంగళాయ నిలబడినాడు, మరి ఆయనకు గడ్డం చేశాడు కదా, ఆయన డబ్బులు ఆయనకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు అన్నాడు. స్వామి నా దగ్గర డబ్బులు లేవే, మరి ఎట్టా అన్నాడు. ఇంట్లో కుండలో ఎత్తుకురాపోయా అన్నాడు. కుండలేమి ఉండయి కానీ మరి ఆమె ఊళ్ళో అదే దగ్గర తాళాలు వచ్చిన పాటు తీసిస్తాలే అన్నాడు. ఆమె అంత చెప్పినాడు రాలా, ఈయన పోవాలా, ఇంకేం చేయాలా? సరే జయరామయ్య దూడ బంట ఉంది, ఆ బంట కింద బండి ఉంది, ఆ బండ కింద డబ్బులు ఉన్నాయి, పిల్లల్ని పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టు వెళ్ళిపోతాడని చెప్పాడు.
అయితే నువ్వు వాడికి పోయేటప్పుడు కళ్ళు మూసుకొని పోయి కళ్ళు మూసుకొని రావాలన్నాడు. అట్నే కళ్ళు మూసుకొని పోయి కళ్ళు మూసుకొని వచ్చేసాడు. ఆ డబ్బులు చూసినాంచి ఆయన ఆ డబ్బులు తీసుకుపోయి ఆయన చేతులు పెట్టినాడు. ఆయన అప్పుడు ఎంత నాకు కటం చేస్తే ఆయనకి 20-30 మహా సంతోషంగా పోయింది. ఆయన 19 రూపాయలు ఆయనకు వచ్చింది. చెప్పు. మహా సంతోషంగా పోయిండు. ఆయన చిగుట్లు కాలను తాగను తల పోసుకొని ఇంటికి పోయి ఒక్క పైసా లేదు. ఆడికి ఆ చరిత్ర అయిపోయింది. ఇంకొక మంచి సంఘటన ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. మంచి ఎన్నిసార్లు చెప్పినా మంచే కదా. ఆపాత మధురము, ఆలోచనామృతము, రసస్ఫోరకము, దివ్యమైనది అయిన విషయాలు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. జయరామరాజు ఇంటి దగ్గర ఒక సాకలాయన వచ్చాడు, గుడ్డలు తెచ్చాడు. ఆ సమయంలోనే మంగళాయన కూడా ఉన్నాడు. ఆయన వచ్చి స్వామికి ఏదో కొంత సేవ చేశాడు. తర్వాత జయరామరాజు వాళ్ళకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఊర్లో, ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పొలాల దగ్గర. ఆ పొలాల దగ్గర ఉన్నారనమాట. అప్పుడు స్వామి జయరామరాజుతో ఒక మాట అన్నాడు. అయ్యా, సాకలాయనేమో వెళ్ళిపోయాడు, మంగళాయన అంటే ఈయన లోపల డబ్బు కోసం చూస్తున్నాడు, తిరుపాలయ్య ఆయన పేరు అని, అక్కడ ఏదైనా డబ్బు తీసి ఇవ్వయ్యా అన్నాడు. సాధారణంగా స్వామి చుట్టూ ఉన్న చాలామంది స్వామి దివ్యత్వాన్ని అన్నిసార్లు గుర్తించినట్టు కనిపించదు. అందులో ఈయన కూడా ఉంటాడు. వెంటనే ముందేం చెప్పారు, స్వామి డబ్బులు ఎక్కడో చూస్తే లేవు. తర్వాత ఏమన్నారు, ఇంట్లో ఆ ముంతలో ఉంది తెసి ఇవ్వయ్యా అంటే, తాళం వేసుకొని మా ఆవిడ ఊరిలోకి వెళ్ళుంది అని జవాబు చెప్పారు. ఆ మనిషి తొందరపడుతున్నాడు. ఇటు చూస్తేనా తాళం వేసిపోయిందని భార్య గురించి చెబుతున్నాడు ఈయన. ఆ ఊర్లో ఎంత ఉంటాయి, స్వామి 4 అడుగులు వెళ్ళొస్తాను అంటే ఆమె వచ్చి ఉండేదేమో. ప్రయత్నం లేదు. సరే, అప్పుడు మామూలుగా మహానుభావులు ఏం చేస్తారంటే, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అవన్నీ మనకు ఎరుకపరిచి వాటిలో శ్రేష్టమైన దాన్నే మనకు ప్రసాదిస్తారు. అప్పుడు ఏమన్నారంటే, సరే అయ్యా, ఒక పని చేయి, అదిగో అక్కడుంది ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని చేతిని మాత్రం అలా పెట్టి ఆ రాయి కింద చూడు, అక్కడ డబ్బు ఉంటుంది, అది ఎంత చేతికి వస్తే అది తీసుకొని ఆయనకి ఇవ్వు అన్నాడు. చాలా అరుదుగా చేశారు స్వామివారు అట్లా. అంటే ఆ లోపల ఆ మనిషి ఎంతగా నేను ఈయనకు పనిచేశాను కదా నాకు ఇవ్వలేదే అనుకున్నారు. దానికి ఎన్నో రెట్లు ప్రసాదించడం స్వామి పద్ధతి అన్నమాట. ఎప్పుడు ఆయన తక్కువ ఇచ్చిన వాడే కాదు. అతడు వెళ్ళి అక్కడ చెయ్యి ఇలా పెడితే డబ్బులు తగిలాయి. స్వామి చెప్పారు కదా, కళ్ళు మూసుకొని అవి తీసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి అతని చేతిలో విడిచాడు. 19 రూపాయలు ఉంది. అతను వెంటనే పరిగెత్తాడు. ఎక్కడికి? అవి ఎత్తుకెళ్ళి ఇంట్లో పరమాత్ముడైనటువంటి దేవుడి పటాల దగ్గరో లేదో ఎక్కడో పెట్టి నమస్కారం పెట్టి, భగవంతుడి అపార కరుణ అని అనుకోలేదు. కళ్ళు కొట్టుకి, సారా కొట్టుకి, బంగారు తాగడానికి, దానికి దీనికి ఆయనకుండే సమస్త అలవాట్లకు ఖర్చు పెట్టేశాడు. ఆ పెడుతూ ఉండేటప్పుడు ఈ సాకలు ఆయన ఎదురొచ్చాడు. అరే నువ్వు వెళ్ళిపోయావు, లేకపోతే నాలాగే నీకు కూడా ఇచ్చుండేవాడు, నేను ఆడే కూర్చున్నాను. వెంటనే 19 రూపాయలు ఇచ్చారు, ఇదిగో నేను ఖర్చు పెట్టుకుంటున్నా అని. అతని సంస్కారం అక్కడ ఉంది. కానీ స్వామి కృపకు మనకు ఒక ఆధారం దొరికింది. స్వామి యొక్క వ్యవహార శైలి, ఆయన విధానం ఎలా ఉండేదో, అపారమైనటువంటి ఆయన దివ్యశక్తి సమన్వితమైనటువంటి మహోజ్వలమైన ఎన్నో విషయాలు కాణాచి లాంటి ఇట్లాంటివి మనకు లభించాయి. అని తీరామయ్యామంటే, నేను స్వామి నువ్వు డబ్బులు చూసినా నేను దేవుడు అనుకున్నాను, నేను అంతకుముందు నేను భక్తుడు అనుకున్నాను, నువ్వు దేవుడు నువ్వు నీ డబ్బులు చూసావు, నీ అంటామంట, నేను తింటామంట, నేను తింటే ఒక పెద్ద తింటా, లేకుంటే ఒక పచ్చి ఉంటా, నీ ఎన్నిడే ఉంటా స్వామి, నేను ఇది నేను ఫోన్ అని చెప్పాడు జీరామయ్య. స్వామి జీరామయ్య నువ్వు రాలేవు నా ఇంటికి, దగ్గరే నువ్వు ఈ పని చేసుకో, నా ఇంటికి నువ్వు రావాలంటే సాధ్యం కాదు, కాదు కూడా ఏమన్నా సరే నేను ఇంటికి రావాలా చేయాలని చెప్పి పట్టుబట్టాడు. ఆ
జయరామయ్య ఉన్నారే ఆశ్చర్యపోయాడు. అబ్బో మహానుభావ, నిన్ను మేము గుర్తించలేకున్నాము, నీవు అంతవాడివి ఇంతవాడివి తండ్రి, అబ్బో నేను నిన్న వదిలేదే లేదు అన్నాడు. గడ్డి మంట లాంటి తాటాకు మంట లాంటి ఆలోచనలు మనవి. అప్పుడు స్వామి, ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు సంసారం చేసుకో, అది నీకు మేలు అన్నారు. లేదు స్వామి, నేను నీతోని నీ అంబిడే ఉంటాను అన్నాడు. అట్లాగా అన్నారు ఆయన. అప్పటికి గమ్మునున్నారు. అటు ఉండడని ఆయనకు తెలుసు. స్వామివారు మాత్రం అయ్యా నువ్వు ఉండలేవు, నాతో ఉండలేవు, నీ వల్ల కాదు అని ఎంత దూరం చెప్పినా కూడా జయరామరాజు మొండికేసుకున్నాడు. ఆ విధంగా అప్పుడు ఇద్దరు కలిసి పెన్నా నదికి పోయి స్నానం చేసి వద్దాం రమ్మన్నట్టుగా స్వామివారు తీసుకెళ్లడం. అక్కడ మునిగిన తర్వాత జయరామరాజు పైకొస్తే ఇంక స్వామివారు కనిపించలేదని చెప్తూ, జయరామరాజు నీళ్లలో మునిగినప్పుడు యశోదమ్మకు కృష్ణుడి నోటిలో దివ్య దర్శనం అయినట్టు ఈయన కూడా అక్కడ దర్శనం పొందానని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పాడని కూడా మనకి చెప్పడం జరిగింది. ఆయన ఇద్దరు స్వామి ఇద్దరు సరే నువ్వు తలకాయ ముంచు, నేను తలకాయ ముంచుతా, ఇద్దరం మొత్తము ఆయన పోదామని. ఆయన తలకాయ ముంచుండి ఈ తలకాయ ముంచుండి. దీనికి ఎట్లా పడుతుంది జీరాయిక. ఆ రోజు వేసింది యశోద నోట్లో ప్రపంచం ఎట్లా పడింది అట్లా పడుతుంది జీరాయిక. ఈయన పోయి మాయమైపోయి ఈ శ్రీనివాసంలో విష్ణుడు అలా కలిసి భయం చేసుకుంటాడు. ఈ స్వామి వేసి దిగ్గులు లేచి ఈ ఎటముండా స్వామి ఎటముండా వెతుకులాడుకుంటా నేరుగా ఎదమల్లి సాయకాడికి ఈశ్వరుడు జనం కడిగి పోయింది. అడిగిపోయేది ఏ స్వామి పని చేస్తుంటే నువ్వు మరి వస్తానంటివే, నువ్వు ఆయనకి వచ్చినవా, నువ్వు రాలేకపోతుంది, నేను వచ్చి నువ్వు పడింది ఇంటికి పోనా అంటే వెంటనే కొంచెం సేపటికి స్వామి నదిలో స్నానానికి వెళ్ళారు. ఈ జయరామయ్య కూడా వెళ్ళాడు. నది మనం ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. పెన్నా నదిలో ఒక విచిత్రం ఏంటంటే ఆ పక్కన కొన్ని నదులు దాంట్లో కలుస్తాయి. ఆ నదులలో వచ్చినటువంటి నీళ్లను అక్కడ కొన్ని చోట్ల అడ్డుకట్ట వేసి బాగా నిండా వచ్చి వాళ్ళకి ఇబ్బంది అనుకున్నప్పుడు వాటిని కిందకు వదిలేస్తారు. అందువల్ల వెలిపెన్నా అని ఉన్నట్టుండి పెద్దగా నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత వెంటనే ఆగిపోతాయి. ఈలోగా ఆ లోపల ఉండేటువంటి మనుషులు నానా అల్లాడతారు. సరిగ్గా వీళ్ళు వెళ్ళినప్పుడు వెలిపెన్నా వచ్చింది. వచ్చేపటికి ఇతనేదో మొత్తం మీద అటు కష్టపడి ఇటు కష్టపడి వచ్చాడు. స్వామి మునిగిపోవడం చూశాడు. అరే ఆయన ఏమైనారు, ఏమైంది అని కొంచెంసేపు ఎతికి అతడి సహజమైన దృష్టి ఏంది, స్వామి పట్ల అనన్య భక్తి శ్రద్ధలుంటే అక్కడే ఎదురు చూచి ఆయన పట్ల అనన్య భావనతో ఉండి ఉంటే అప్పుడు స్వామి ఎలా అనుగ్రహించుండేవారో తెలియదు. కొంచెంసేపు ఎతికారు. ఏం చేస్తాం, స్వామి వెళ్ళిపోయాడు, నది తీసుకోపోయింది అనుకుని ఖిన్నుడై మళ్ళీ ఇంటికి వస్తే స్వామి కనిపించి, ఏం చేయరామయ్య, ఇదేనా నువ్వు నాతో ఉండేది, ఇందాకేం చెప్పావు, ఇప్పుడు ఏం జరిగింది అంటే ఏమింది, మన ముఖం అద్దాల్లో కనిపించినట్టు మన ఆచరణలోంచి మన భక్తి శ్రద్ధలు కనిపిస్తుంటాయి. జయరామరాజు భక్తి లేనివాడని కాదు, జయరామరాజు లాంటి వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియవు. ఆ రోజు గన అతను అనన్యమైన శ్రద్ధతో వారి పాదాలను పట్టుకొని, తండ్రి ఆ భక్తి ప్రపత్తులు తమరే అనుగ్రహించి ఆ విధంగా నేను కొనసాగించేలాగా అనుగ్రహించండి అని ప్రార్థించుంటే ఇంకో రకంగా ఉండేది. అట్లాగే ఒకసారి చమర్తి జయరామరాజు స్వామి వీళ్ళందరూ పెన్నబద్వేలు తిప్ప మీదకి వెళ్తూ ఉంటే, జయరామయ్య పైన చూడయ్యా ఆకాశం మనుషులు వెళ్తున్నారు అని స్వామివారు అనటం జరిగింది. ఎక్కడ స్వామి, నాకు ఎక్కడ కనిపించలేదు అని అంటే స్వామివారు జయరామరాజు కళ్ళు అట్లా తాకడంతో ఆయనకి ఆకాశంలో మనుషులు పోతున్నట్టు గొప్ప ఆనందం కలిగింది. ఆ తర్వాత మళ్ళా స్వామివారు ఈయన వైపు చూసిన తర్వాత ఆయనకి మామూలు మళ్ళా ప్రపంచ దర్శనం అయిందని కూడా మనకి ఒక దివ్యలీల తెలియవచ్చింది. ఒకసారి స్వామి అడిగాడు, ఏమయ్యా పొడవైన మనుషులు చూసావా నువ్వు అని అడిగాడు. చూసావా అంటే చూడలేదు స్వామి అంటే కళ్ళు ఇటు తాకాడు. ఆయన తాగ్గానే పెద్ద తాటి చెట్టు కంటే పెద్ద పొడవైన మానవులు, విపరీతమైన సంతోషంలో శాంతిలో మునిగిపోయిన వాళ్ళు, వాళ్ళ ముఖమంతా ఆనందం తాండవించేవాళ్ళు గాల్లో అలా తేలిపోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే ఇతనికి ఎక్కలేని పారవస్యం వస్తూ ఉంది. అంటే అప్పుడు వెంకటస్వామి ఏమన్నాడు, అతను మళ్ళీ కళ్ళు తాకితే మామూలు తిప్ప మామూలు ఇవి కనిపించాయి. అంటే రామాయణంలో ఋషుల ఆశ్రమాలు ఉన్నాయని వాల్మీకి మహర్షి రాసినట్టు, మహాత్ములు సూక్ష్మంగా ఉంటారని రమణ మహర్షి చెప్పినట్టు,
అనేక స్థాయిల దేవతా దర్శనాలు తనకైనాయని రామకృష్ణ పరమహంస వివరించినట్టు వెంకయ్య స్వామి దగ్గర మహత్తరమైన దివ్యలీలలు ఎన్నో జరిగాయి. ఈ జయరామరాజు విషయంలో స్వామి ఒక మాట అన్నారు. నేను ఆయన 2 గొర్రెలు ప్రారంభించాం, అంటే 2 నాగేళ్లు తీసుకొని ఒక వ్యవసాయం ప్రారంభించాం. అంటే అర్థమైంది, సాధన చేయటానికి ప్రారంభించాం ఒక జన్మలో. నా గొర్రె సాగిపోయింది, అతని గొర్రె ఆగిపోయింది. అతడు సాధనలో ఆగిపోయాడు, ఈయన గారు కొనసాగిపోయారు. ఆయన అమృతత్వాన్ని పొందారు, అతడు సంసారంలో చిక్కుపడిపోయాడు. అంటే ఆ విషయాన్ని స్వామి ఎంతో జాగ్రత్తగా గుర్తుపట్టారు. మనం ఆ విషయం కూడా గుర్తుపట్టాల. అంతేకాకుండా చిట్ట చివరిలో జయరామరాజును స్వామి అనుగ్రహించిన తీరు అద్భుతం. అది మనం తర్వాత రోజుల్లో చెప్పుకుందాం. ఏది ఏమైనా ఇది ఒక పరమాద్భుత దివ్యమైనటువంటి సంఘటనల సమాహారమైన సత్సంగం. ఇది శుభస్వాగతం.